హాయ్ అండి. మీలో ఎంతమందికి రొయ్యలు అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. నేను ఏ ప్రాసెస్లో చేశానని చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత పసుపు కూడా వేసుకొని, మీకు ఇష్టం ఉంటే గుడ్లు కూడా వేసుకొని ఫ్రై చేసేయండి. అవి వేగిన తర్వాత పక్కకు తీసేసి అందులోనే రొయ్యలు కూడా వేసుకొని రొయ్యల్లోంచి వాటర్ అంతా ఇంకేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రొయ్యలు కూడా పక్కకు తీసాక అదే కళాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే బిర్యానీ సామాన్లు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక టమాటా, ఒక ఉల్లిపాయ కూడా మిక్సీ చేసేసి అందులో వేసేయండి. అది పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మూడు బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులోని ఉప్పు కారం కూడా వేసుకొని నూనె ఇలా పైకి తేలుతున్నంత వరకు ఫ్రై చేసేయాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు అలాగే పచ్చిరొయ్యలు కూడా వేసేసి 2 మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి. ఇందులోనే ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని మనకి ఎంత అయితే ఎగురు కావాలనుకున్నా అంతవరకు ఉంచుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని టేస్ట్ చేయండి. ఈ ఫుల్ వీడియో మన ఛానల్ నేమ్ కింద ఇచ్చాను. ఒకవేళ ఎవరికైనా సరిగ్గా అర్థం కాకపోతే ఆ వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.